హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర దాడి ఘటనపై నిరసన తెలిపారు. నిందితులను శిక్షించాలంటూ ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర దాడి ఘటనపై నిరసన తెలిపారు. నిందితులను శిక్షించాలంటూ ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? దీపిక, అయితే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో 2 నెలల పసికందు హత్య ఘటన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రజక వృత్తి సంఘదారులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. నగరంలోని ట్యాంక్ బండ్ పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆ సంఘం నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి రోడ్డు మధ్యలో బైఠాయించి మొత్తంగా కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ లో ఎవరైతే ఈ యొక్క కుట్ర కోణం లోపల ఈ యొక్క హత్యలో పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా మొత్తంగా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంలోనే అయితే పలు సంఘాల నాయకులు కూడా అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. 2 నెలల పసికందు హత్యకు కారకులైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో విచారణ నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరడం అయింది. ముఖ్యంగా సంబంధిత డిఎస్పీ గాని అక్కడ ఉన్నటువంటి సిఐ గాని ఎస్ఐలను గాని సస్పెండ్ చేస్తూ అయితే సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నినాదాలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆందోళనలో భాగంగా నాయకులు ఒక్కసారిగా రోడ్డు పైన బైఠాయించడంతో అటుగా మొత్తంగా కూడా కొంచెం కాసేపు ఉద్రిక్తపర పరిస్థితులు కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి వారిని పంపించేందుకు పోలీసుల మధ్య వాళ్ళ మధ్య కొంచెం వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దోషుల పైన కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎంతమంది అయితే ఈ దాంట్లో పార్టిసిపేషన్ ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి సంఘటనలో అందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలంటే కూడా ఆ రోడ్డు పైన బైఠాయించారు. అయితే మొత్తంగా చూస్తే కనుక రోడ్డు పైకి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకోవడంతో దీంతో రజక సంఘ నాయకులు పోలీసుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడం చేత పోలీసు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టుగా